దట్టమైన అడవులు, పర్యాటకులను ఆకట్టుకునే ప్రకృతి అందాలు, కాకతీయుల నాటి కళా సంపద, గలగల పారే గోదావరి, చెరువులు, సెలయేళ్లు ఇవన్నీ కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా సొంతం. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందనున్న ములుగు జిల్లాపై స్పెషల్ స్టోరీ. యాభై మండలాలు 5 డివిజన్లను కలిగిన వరంగల్ జిల్లాను పాలనా సౌలభ్యం కోసం గతంలో తెలంగాణ ప్రభుత్వం 5 జిల్లాలుగా విభజించింది. ములుగు జిల్లా కోసం జనం ఎప్పటి నుంచో డిమాండ్ చేయడంతో సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త డిస్ట్రిక్ట్ తో వరంగల్ ప్రస్తుతం 6 జిల్లాలుగా విడిపోయింది. ములుగు జిల్లాలో అధికారులు బాధ్యతలు చేపట్టడంతో ఆ ప్రాంత ఆదివాసీలు, గిరిజనుల్లో ఆనందం కనిపిస్తోంది. ములుగులో గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వెంకటాపూర్, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం మండలాలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం 2,57,744 మంది జనాభా ఉన్నారు. జనాభా పరంగా కూడా రాష్ట్రంలోనే చిన్న జిల్లా ములుగు. ఇక్కడ 100% గ్రామీణ ప్రాంత ప్రజలే. ఈ జిల్లాలో 75,600 కుటుంబాలున్నాయి. 9 రెవెన్యూ మండలాలతో పాటు 174 గ్రామ పంచాయతీలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లా ఏర్పడింది. ఇక్కడికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ భాస్కరన్ను నియమించారు. వీరు అధికారికంగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం కూడా ములుగు జిల్లా పరిధిలోకే చేరింది. ఇక ములుగు ప్రాంతం ఎక్కువ భాగం అడవిలో ఉండడంతో ఇక్కడ పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కాకులు దూరని కారడవైనా ఇప్పుడు నిత్యం పర్యాటకుల రాకపోకలతో కళకళలాడుతోంది. రాయితో కొడితే రాగాలు పలికే రామప్ప శిల్పాలు ఉన్నాయి. అద్భుత శిల్ప సంపదతో కాకతీయులు నిర్మించిన గుళ్ళు, పర్యాటకులను కనువిందు చేసే లక్నవరం, రామప్ప చెరువులు, పొంగిపొర్లే జంపన్నవాగు, దయ్యాలవాగులు, అడవిలో జాలువారే జలపాతాలు ఉన్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ములుగు జిల్లా ఏర్పాటు కావడంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇక్కడ చాలా అవకాశాలున్నాయి. చిన్న జిల్లా కావడంతో ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడానికి అవకాశం ఉంటుంది. సహజ సంపదతో ఎన్నో వనరులున్నా వెనుకబడిన ములుగు అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చి అమలు చేసిన సీఎం కేసీఆర్ కు జనంతో పాటు అధికార, ప్రతిపక్ష నేతలు కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు.